ప్రభుత్వ వ్యతిరేకత ఒక స్థానిక సంస్థలను ఎలక్షన్లు నిర్వహించలేని పరిస్థితుల్లో ఇలా తెలంగాణ గవర్నమెంట్ ఉంది. ఎందుకంటే ఒక గ్రామ స్వరాజ్యం, ఒక ప్రాథమిక పౌరుడు ఒక గ్రామ పరిపాలన చేయాలంటే ఒక సర్పంచి ఉండాలి. సర్పంచ్కి ఒక గ్రామం మీద పూర్తి అవగాహన ఉంటుంది. రైతులు దారుల కాడ కానీ, సమస్యల డ్రైనేజ్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటికీ కనీసము ఎలక్షన్ అయిపోగానే 1.5-2 సంవత్సరాలు కావస్తుంది. 14th ఫైనాన్స్ ఎక్కడదక్కడ ఉంది. కేంద్ర ప్రభుత్వం 14th ఫైనాన్స్ ను సర్పంచులు ఎన్నిక ఉంటేనే రిలీజ్ చేస్తుంది. ఇలా 14th ఫైనాన్స్ మీద ఆధారపడినటువంటి గ్రామ జీతభత్యాలు, సఫాయి వాళ్ళు, వాలంటీర్స్ ఇవన్నిటికి ఎక్కడెక్కడ కుంటుపడదు. ఒక ఎలక్షన్లు అంటే నోటికి వచ్చిందే ఒక గెలిపే లక్ష్యంగా, చెప్పరాని దొంగ హామీలు అక్కరాని చెప్పుకుంటూ అధికారమే లక్ష్యంగా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కన్నా వాళ్ళు ఇచ్చిన పథకాల కన్నా మేము ఎక్కువ ఇస్తాం, వాళ్ళకన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తామంటారు కదా. వాని బొంద ఏది లేదు. రైతు బంధుకు అందరికి ఇచ్చిండు కేసీఆర్. రైతు బంధు వీడు కొందరికి ఇస్తాడు తాపకు. ఇప్పుడు ఏ ఊరికైనా చర్చ పెట్టండి సార్, మీరు దేనికైనా రెడీ. ఏ సీఎం రాని, ఏ ఎమ్మెల్యే రాని, ఏ ఊరికైనా అంతెందుకు. వీళ్ళ దమ్ముంటే ఒక సామాన్యుడిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఒక ఎమ్మెల్యేను ఒక కాన్స్టిట్యున్సీలో ఏ ఊరు ఎంచుకున్నా సిద్ధమే చర్చ. రైతు బంధు మీద ఏదైనా దళితులకు 12 లక్షలు ఇస్తామన్నాడు కేసీఆర్. 10 లక్షలు ఇస్తానంటే ఏది నీ 12 లక్షలు? 3 పైసలకి ఇస్తా అన్నాడు. 2వ పైసలు ఏంది వీడేంది సన్నాసి? 3వ పైసలకి ఇస్తాడు. 3వ పైసలవే ఉన్నాయండి ఎండిపోవట్టే. కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోయలేదు. వీడు మొత్తం జూట. ఒక 420 రేవంత్ రెడ్డి అనేటోడు 420. ఆ అనుభవం ఆయనకు జరిగింది, అందుకే గుర్తు తెచ్చుకున్నాడు. నాకు ఒక క్లిప్పింగ్ ఉంది నా దగ్గర. ఆయన కాన్స్టిట్యున్సీలో బట్టలు తీసి 50 మంది వచ్చి మీద పడి కొట్టిర్రు. ఆ అనుభవాన్ని చెప్పిండు. కానీ ఇగో ఈ తెలంగాణ ప్రజలకు చైతన్యవంతులు ఇప్పుడు కాదు, సాయుధ రైతంగా పోరాటం కాంచేయాలి. వీడంతా ఏంటి ఎందుకు? తెలంగాణ ప్రజలకు కేసులు కొత్త కాదు, తెలంగాణ ప్రజలకు ఉద్యమాలు చేయడం కొత్త కాదు. తెలంగాణ ప్రజలను నట్టేట ముంచిందే ఈ కాంగ్రెస్ పార్టీ. ఏమున్నా ఢిల్లీకి మూటలు చెప్పడానికి ఢిల్లీకి 30 సార్లు కాదు 300 సార్లు పోతాను అసెంబ్లీలో చెప్పిండు కదా. వాని అయ్యే జాయిర్ ఏం పోతుంది? ప్రభుత్వ ప్రజలు కట్టే ట్యాక్స్ లకి వెళ్ళి ప్లేన్ టికెట్ పెట్టుకుని పోతాడు. వాని అయ్యేదా? వాని అన్నదమ్ములు వాళ్ళు ఇక చెప్పొద్దంటే సార్ అంతకన్నా అంటుడు కదా కేసీఆర్ ను ఇట్లు తొండదు. నోరు తెరితే వాడు బతకద్దు, అన్ని తిట్లు వస్తాయి నాకు. నోరు తెరితే వాడు బతకద్దు, అన్ని తిట్లు తిడతా నేను. వాడిని దమ్ములో చేసుకొని వాడు. ఇప్పుడు ఆడబిడ్డలను ఎట్లా మోసం చేసిండండి? కళ్యాణ లక్ష్మితో పాటు ఏమన్నాడు? తులం బంగారం అన్నాడు. మహిళలను మోసం చేసిండు. 2500 అన్నాడు. ఉచిత బస్సు ఒక్కటేనండి. ఆ ఉచిత బస్సు మరే నేను అడుగుతున్నా, ఒక మహిళ లేసిలు కదా, ఇప్పటి నుండి ఒక్కసారి పురుషులకు కూడా ఉచిత బస్సు పెట్టు. నీ సంస్థ ఉంటుందో నువ్వు ఉంటావో. ఇప్పుడు అది వరకే సంవత్సరానికి 10 కోట్ల నష్టంలో ఆర్టీసీ ఉంది. ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమైన జెన్కో, సింగరేణి, ఆర్టీసీ ఉన్నది. ఆ సంస్థలను కాపాడుకుంటేనే కార్మికులు అనేటోళ్ళు బతుకుతారు. ఆ సంస్థలను ఉచిత బస్సు పెట్టి నిర్వీర్యం చేస్తాను. నువ్వేమో నిర్వీర్యం అంటున్నావు, ప్రభుత్వ లెక్కల ప్రకారమే లాభంలో ఉన్నట్టు. నీకు తెలుసా, నెక్స్ట్ ఈ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ ఈ మహిళలకు ఇచ్చిన బస్సుల మీదనే ఎంక్వైరీ ఉంటుంది. ఎందుకు చెప్పాలా? నా కళ్ళతో చూసినా కాదు, స్వచ్ఛందంగా ఆర్టీసీ డ్రైవర్లు చెప్తారు. పాత 7-8 నెలల కింద, ఏడాది కింద వేసిన బస్సులకు కొత్త స్టిక్కరింగ్ చేసి మహిళలను మోసం చేసిండ్రు. ఏమన్నా ఉత్సవాలు పెట్టడం వల్ల మహిళలు సంతోషంగా ఉన్నారు. మీ ఇంట్లో మీ ఆవిడ గాని పిల్లలు గానీ ఎటన్నా వెళ్తే ఆడపిల్లలు మిమ్మల్ని డబ్బులు అడగాల్సిన అవసరం లేదు, ఎటన్నా వెళ్ళాల్సి వస్తుంది ఫ్రీడంగా అంటున్నాం. అది వరకు నా భార్య వేయింది, మీ భార్య వేయింది, మీ తల్లి వేయింది, మా తల్లి వేయింది బస్సులా. ఈ రేవంత్ రెడ్డి ఉచిత బస్సు పెడితేనే పోలే. కానీ ప్రజా సంక్షేమాలను గాలికి వదిలేసి కేసులని బ్లాక్మెయిల్ చేసుకుంటూ కాలం వెల్లదీస్తుండు తప్ప ఇక్కడ ఏం లేదు. లొట్టపిసి వాడు చేసింది. ప్రజలకు కూడా ఏ వాళ్ళు ఏం చేసిర్రు అనేది తెలుస్తుంది. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నావు? 15 నెలలుగా ప్రభుత్వ పనితీరు ఎట్లుంది, నువ్వేం డిమాండ్ చేయాలంటే? ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు దొంగ హామీలతోటి, అమలుకు సాధ్యం కాని హామీలతోటి ఎక్కువ తక్కువ ఇమ్ముడు ముబ్బిడిగా ఇచ్చి అధికారంలోకి వచ్చిర్రు. మీరు హామీలు ఇచ్చినని వాటిని నెరవేర్చాలి. నెరవేర్చేదాకా మిమ్మల్ని ఖచ్చితంగా
వెంటాడి వేధిస్తాం, మీరు కాదు మమ్మల్ని కాదు లాగులు తొండగొట్టేది. నిన్ను ఖచ్చితంగా ప్రజలు లాగులు సొరగొడతారు, లాగుల తొండలు దొరగొడతారు, నీ అంగి బట్టలు ఇడిస్తారు, నీ బట్టలు ఇడిచి కొడతారు. జై తెలంగాణ.